వెల్కమ్ టు పూరాలుక్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసే ఈ మహాఘట్టం రానే వచ్చింది. పూరి జగన్నాథ మహా రథయాత్ర నేడు ఒడిశాలోని పూరి క్షేత్రంలో అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ గర్భాలయం నుంచి వెలుపలికి వచ్చి రథాలను అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ మహా రథయాత్ర కోసం పూరి ఆలయ సింహద్వారం వద్ద 3 భారీ రథాలు సిద్ధంగా నిలిచాయి. జగన్నాథుడి నందిఘోష, బలభద్రుడి తాళధ్వజ, సుభద్రమ్మ దర్భదలన రథాలను సాంప్రదాయ పూజల తర్వాత గ్రాండ్ రోడ్లపైకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు గ్రాండ్ రోడ్ అంతా భక్తుల జన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఒక మహిళా భక్తురాలు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాధారణ రోజుల్లో మేమే వెళ్లి ఆలయానికి స్వామివారిని దర్శించుకుంటాం. కానీ రథయాత్ర రోజున మాత్రం ఆ జగన్నాథుడే స్వయంగా బయటకు వచ్చి మాకు దర్శనమిస్తాడు. అందుకే ఈ రోజు ఎంతో ప్రత్యేకం అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.